దావీదు జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప ధన్యత ఏంటంటే, శత్రువు వచ్చినప్పుడు దావీదు శత్రువును చూసి భయపడక దేవుని యొద్దకు వెళ్ళి, నేను వారిని తరిమేదను, వారు నాకు దొరుకుతారా, నేను వారిని జయించగలనా అని దేవుని యొద్ద అడుగుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తరుమో, వారు దొరుకుతారని చెప్తున్నాడండి. హృదయానుసారమైన ప్రార్థన. ఇవి మనం బైబిల్లో చదివి, అబ్బా సూపర్ డేవిడ్ సూపర్, నువ్వు మాత్రం సూపర్ అబ్బా, పరలోకం వచ్చినప్పుడు నేను కలుస్తాను నిన్ను, ఇలా డేవిడ్తో మాట్లాడితే ఏం ఉపయోగం అండి? అంటే దేవుని సంగతులు నువ్వు గ్రహించినట్లయితే, దావీదుకు ఒక సంగతి తెలిసింది ఏంటంటే, నా శత్రువు నా మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు నా శత్రువు చేతికి నన్ను అప్పగించాడు, నా శత్రువుని నా చేతికి అప్పగించి నాకు జయ జీవితం ఇచ్చేవాడు ఆయన అని తెలుసుకున్నాడండి. దేవుని హృదయంలో తనకు పట్ల ఏం కలిగి ఉన్నాడో తెలుసుకున్నాడు. గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు ఒక్కసారైనా ప్రార్థన చేశాడండి? మనమైతే ఎన్ని రోజులు ఉపవాసం చేస్తాం చెప్పండి? గొల్యాతు కనపడంగానే గొల్యాతు ఆగు ఉపవాస ప్రార్థన చేసి వస్తానంట అంటే, మనం గొల్యాతుని జయించాలంటే ఏముండాలి? 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉండాలా లేదా? ఈలోగా గొల్యాతు వచ్చి వేసేసిపోతాడండి. ఎవరైనా ఉపవాస ప్రార్థన చేసేసి గొల్యాతుని చూడంగానే ఏమన్నాడు దావీదు? జీవము గల దేవుని సైన్యాన్ని తృణీకరించటకు ఈ సున్నతు లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వీని గెలిస్తే బహుమానం ఏంటి అన్నాడండి. ఎలా వచ్చినాయి ఆ మాటలు? దావీదు హృదయంలో దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో నువ్వు గ్రహించాల్సింది, నీ హృదయంలో నువ్వు గ్రహించాల్సినటువంటి సంగతులు దేవుని సంగతులు, పరలోకపు సంగతులు. పరలోకపు తండ్రి నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన విషయాలు గ్రహించడానికి నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలండి. నువ్వే సిద్ధపరచుకోవాలి. నా మనసు బాగాలేదు అంటే కుదరదండి. నువ్వే సిద్ధపరచుకోవాలి. నా హృదయం దేన్ని పడితే దాన్ని గ్రహించడం కాదు. నా హృదయము నా ప్రభు యొక్క సంగతులు గ్రహించుకోవాలి. అప్పుడు నీకు బైబిల్ అనేది ఒక దేవుని హృదయంలాగా కనపడడం ప్రారంభమవుతుంది. బైబిల్ అన్నది దేవుని హృదయంలో ఉన్న సంగతులు నువ్వు చూడడం ప్రారంభిస్తావు. దేవుని సంగతులను నువ్వు చదవడం ప్రారంభిస్తావు. ఆయన నీ కొరకు ఏం ఏర్పాటు చేశాడో నువ్వు గ్రహించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా.